హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొదట మనం భోగి పండుగ ఎందుకు జరుపుకుంటామో తెలుసుకుందాం. శ్రీరంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందింది. దీనికి సంకేతంగా భోగి పండుగ ఆచరణలోకి వచ్చింది. ఈరోజు బలిచక్రవర్తిని విష్ణుమూర్తి వామన అవతారంలో వచ్చి పాతాళంలోకి తొక్కింది. ఈ రోజునే ఇంద్రుడు గర్వం అణిచివేస్తూ గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తిన పవిత్రమైన రోజు ఇదే. ఈ రోజునే పరమశివుడు నందిని భూమిపైకి రైతుల కోసం పంపిన పవిత్రమైన రోజు కూడా. 2025 సంవత్సరంలో జనవరి నెల 13వ తేదీ భోగి పండుగ వచ్చింది. ఈ రోజున పౌర్ణమి గడియలు పూర్తిగా ఉన్నాయి. ఈ రోజున చిన్నారులపై భోగి పండ్లు పోస్తారు. ఈ రోజు భోగి మంటలు వేస్తారు. పాత వస్తువులు, పిడకలు, కట్టెలు, తాటాకులు అందులో వేసి భోగి మంటలు వేస్తారు. చివరన వాటిపై నీళ్లు కాచుకొని భోగి నీళ్లుగా పోసుకుంటారు. భోగి పండుగ గురించి, భోగి పండుగ ఏ తేదీన వచ్చింది అనే విషయాన్ని తెలియపరిచాను. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన పండుగలకి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని, శుభ సమయాలని, శుభ తేదీలని ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మీకు ఏదైనా సందేహాలు ఉన్నా, అలాగే మీ వాల్యుబుల్ అభిప్రాయాలని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను మీ జ్యోత్స్న బాలసుబ్రహ్మణ్యం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.